ఆమెను ఎంతో గారాబం చేయడంతో గంగాదేవికి కొంచెం గర్వం కూడా పెరుగుతుంది. ఇదే సమయంలో రాముడి వంశంలో జన్మించిన సగరుడు అయోధ్యాన్ని పాలించడం మొదలు పెడతాడు. రాముడిలాగే ఇతను ఎంతో మంచివాడు, అలాగే చాలా శక్తివంతుడు కూడా. ఇతనికి ఇద్దరితో వివాహం జరుగుతుంది. కానీ ఈ ఇద్దరి భార్యలకు ఎన్ని సంవత్సరములు అయినా కూడా సంతానం మాత్రం అస్సలు కలగదు. వీరు ముగ్గురు భృగు మహర్షికి తపస్సు చేయగా ఆయన వీరి తపస్సుకు మెచ్చి ఏం కావాలో కోరుకోండి అని అనగా వీరు ఎంతో సంతోషంతో ఆనందంతో మాకు చాలా మంది పిల్లలు కావాలి స్వామి అని కంగారుగా అంటారు. సరే, మీ ఇద్దరిలో ఒకరికి ఒక సంతానం మాత్రమే కలుగుతుంది, ఇంకొకరికి 60,000 మంది బిడ్డలు జన్మిస్తారు అని వరం ఇస్తాడు. అలా ఒక భార్యకి ఒక పుత్రుడు మాత్రమే జన్మిస్తాడు, అతని పేరు అసమంజసుడు. ఇంకొక భార్యకి 60,000 మంది బిడ్డలు జన్మిస్తారు. ఈ అసమంజసుడు ఎంతో అహంకారుడు. ఇతను రాజ్యంలో ఉన్న వారిని హింసిస్తూ ఉండడంతో